2027 వరకు మార్కెట్ కొంచెం ఇట్లే ఉంటుంది. అండ్ ఏం మాట్లాడుకోవాలంటే ఆపర్చునిటీ కార్డు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. వచ్చినామా మాస్టర్స్ చేసినావా సరే జాబ్ కొట్టినావా అన్నట్టు ఉండే. బట్ ఇప్పుడు E2 అన్నా ఓకే, C1 అంటే టూ మచ్ కష్టం. అంటే సిచ్యువేషన్ అంత ఘోరంగా ఉంది. ఆ 20% కూడా వీసా రాదు. ఇండియా నుంచి కూడా అప్లై చేస్తే చాలా జాబ్లు వస్తాయి. నేను చాలా వీడియోస్ చేశాను. ఎవరు ఎన్ని చెప్పినా లాంగ్వేజ్ లేకుండా IT జాబ్ వస్తుందంటే మాత్రం ఒప్పుకోను. ఒకప్పుడు జర్మన్లో కాంట్రాక్ట్ వచ్చిందంటే గవర్నమెంట్ జాబ్ లెక్క. అసలు చాలా మందికి ఇండియా నుంచి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు, జావా వాళ్ళు ఉన్నారు, డెవాప్స్ వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, నర్సింగ్ వాళ్ళు ఉన్నారు. హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మీరు తమిళ చూసే ఉంటారు, సిచ్యువేషన్ ఇన్ జర్మనీ. సిచ్యువేషన్ మీరు అనుకున్నట్లేదు, నేను అనుకున్నట్లేదు, ఎవరు అనుకున్నట్లేదు. అటు ఆ కంట్రీ వాళ్ళు రానిత్తలేరనా, లేకపోతే ఇక్కడ వాళ్ళు టారిఫ్ వలన, లేకపోతే ఆటోమోటివ్ మార్కెట్ వాళ్ళు పడిపోవడం వలన ఏదోటైతే మొత్తం మీద వీడికి వచ్చి ఏదో సాధిద్దాం అనుకునే వాళ్ళ పరిస్థితి అయితే చాలా కష్టంగా ఉంది. ఈ వీడియో మొత్తం చూడండి. ఇది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అండ్ ఆపర్చునిటీ కార్డు వచ్చే వాళ్ళకి, ఇక్కడున్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సిచ్యువేషన్ అంత ఘోరంగా ఉంది. ఘోరం అంటే మనకు ఆబ్వియస్గా మనకు కావాల్సింది ఏంటి? డబ్బులు. వీడికి వచ్చిందే అంటే కొందరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు, బట్ మోస్ట్లీ 90% వాళ్ళు సంపాదించుకుందాం, కొంచెం బెటర్ లైఫ్ ఉంటుంది అనేది, కొంచెం లగ్జరియస్ లైఫ్ ఉంటుందనే ప్లాన్ చేస్తారు. బట్ వీడికి వచ్చిన తర్వాత జాబులు ఉంటాయి, పోతాయి, రావట్లేదు, చాలా కష్టమవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఏం మాట్లాడుకోవాలంటే ఆపర్చునిటీ కార్డు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళకి 100%లా 80% వాళ్ళకి జాబులు రావట్లే, 20% వస్తున్నాయి. అది వాళ్ళు ఒక టాప్ నాచ్ నుండి మంచిగా ఒక లాంగ్వేజ్ B2 వరకు వచ్చిన వాళ్ళకే. లాంగ్వేజ్ అనేది అమ్మ ఎంత ఘోరం చేసారు అంటే, అబ్బా ఒకప్పుడు A2 అడిగేవాళ్ళు, తర్వాత B1, B2. ఇప్పుడైతే కొన్ని ఆల్రెడీ మీరు ఫేస్బుక్లో అక్కడెక్కడ చూసుంటారు, C1 అడుగుతున్నారు అంటారు. అరే C1 నేర్చుకోవాలంటే ఒక సంవత్సరం పడుతుంది రా భయ్. C1 అయిపోయి జాబ్ ఎట్లా కొడతాం? చాలా కష్టం. B2 అన్నా ఓకే, C1 అంటే టూ మచ్ కష్టం. సో అదొకటి. అండ్ ఒకటి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ 80% వాళ్ళకి రావట్లేదు, 20% వస్తుందని చెప్పాయి కదా. ఆ 20%లో కూడా వీసా రావట్లేదు. అరే వీడేంద్రా భయ్ మళ్ళీ వీసా అంటాడు, ఆల్రెడీ మాకు వీసా ఉందని మీరు అనుకోవచ్చు. బట్ మీకు వచ్చిన వీసా, ఆపర్చునిటీ కార్డు వీసా అనేది యాక్చువల్ వీసా కాదు, అది ఎంట్రీ వీసా. ఇక్కడ ఉండడానికి, ఇక్కడ పర్మిట్ కోసం, ఇక్కడ జస్ట్ ఎత్తుక్కోనికి. బట్ మళ్ళీ మీకు ఆ వీసా తర్వాత ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత మీకు వీసా కావాలంటే మీరు మళ్ళీ వర్క్ వీసా అన్న బ్లూ కార్డ్ అని అప్లై చేయాలి. దాది అప్లై చేయాలంటే మీకు మళ్ళీ మీ హౌస్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అక్కడ కొన్ని హౌస్ ఇంటర్వ్యూ 3 నెలలు పడుతుంది, 4 నెలలు పడుతుంది, 5 నెలలు పడుతుంది. దీనివల్ల ఎంప్లాయర్ అటే పోతాడు. ఎందుకంటే ఎవడన్నా జాబ్ ఇచ్చినాడు 5-6 నెలలు అవుతురా వీసా కోసం, ఆయనకి ఏదో అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే తీసుకుంటాడు. దానికి ఆ వీసా కోసం ఇక్కడ ఇంత టైం పడుతుంది, అదొక ప్రాబ్లం. అంటే ఓన్లీ 10% మాత్రమే సక్సెస్ అవుతున్నారు, మిగతా వాళ్ళు చాలా కష్టంగా ఉంది. సరే, ఇప్పుడు స్టూడెంట్స్ పరిస్థితికి వద్దాం. స్టూడెంట్స్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు, నేను కంప్యూటర్ సైన్స్కి వస్తున్నా, డేటా సైన్స్కి వస్తున్నా, దానికి వస్తున్నా, దీనికి వస్తున్నా, సో ఎట్లుంటుందని. నేనే కాదు, ఎవ్వరు చెప్పలేరు. ఎవరిని అడిగినా ఒక కన్సల్టెన్సీ అడిగితే మస్తు ఉంటుంది, ఫ్యూచర్ మస్తు ఉంటుంది అంటాడు. కానీ నమ్మకండి, నేను కాదు, ఆ కన్సల్టెన్సీ కాదు, ఎవ్వరు చెప్పలేరు. కాకపోతే ఒకప్పుడు ఎట్లుండే అంటే, సపోజ్ నేను మా బ్యాచ్ అప్పుడు వచ్చినామా మాస్టర్స్ చేసినావా సరే జాబ్ కొట్టినావా అన్నట్టు ఉండే. బట్ ఇప్పుడు వచ్చినామా, మాస్టర్స్ చేస్తున్నామా, ప్లస్ ఏం నేర్చుకున్నాం, ఆ స్కిల్ గ్యాప్ లేకుండా ఏం చూసుకున్నాం, ఏం అడ్వాన్స్ నేర్చుకున్నాం, సో ఫ్రెషర్గా ఎట్లా కొట్టాలని చాలా చదవాలి, చాలా నేర్చుకోవాలి, లేకపోతే రాదు. అది పక్కా గుర్తుపెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్, ఎవరు ఎన్ని చెప్పినా లాంగ్వేజ్ లేకుండా IT జాబ్ వస్తుందంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో లాంగ్వేజ్ కూడా కావాలి. కామెంట్లో కూడా చూసా, లాంగ్వేజ్ లేకుండా వస్తాడు కదా అంటున్నారు. అస్సలు రాదు, అస్సలు రాదు, అస్సలు రాదు అది. అండ్ పక్కా మాస్టర్స్ చేయండి, రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. మాస్టర్స్ చేస్తే పక్కా ఈ జర్మన్లో మాస్టర్స్ అనేది చాలా రికగ్నైజ్ ఉంటుంది. అదొకటి చెప్పాలనుకున్నా. నెక్స్ట్ ఏంటిది? సో ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే నా పరిస్థితి, నాలాంటి వాళ్ళ పరిస్థితి. ఒకప్పుడు జర్మన్లో కాంట్రాక్ట్ వచ్చిందంటే గవర్నమెంట్ జాబ్ లెక్క, అసలు జాబ్ పోతుందని భయమే ఉండేది కాదు. బట్ ఇప్పుడు అది 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, కంపెనీ సిచ్యువేషన్ మంచిగా లేదు, జాబులు పోతున్నాయి, మీరు వెళ్ళిపోండి, రెడ్ కార్డు పెట్టేసినట్టు అయింది పరిస్థితి కూడా.
సో ఇక్కడున్న వాళ్ళు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఇంకొకటి వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు ఉన్న కంపెనీలు ఎప్పుడు పోతే తెలియదు, కొత్త కంపెనీ జాయిన్ అయితే వాళ్ళు ప్రొఫెషనల్ వీక్ అయితే అర్థం కాదు. ఎందుకంటే ప్రొఫెషనల్ వీక్ అయితే మళ్ళీ మనకు 15 days నోటీస్ పీరియడ్ ఉంటుంది, ఉన్న కంపెనీలో 3 నెలలు ఉంటుంది. సో అదొక బాధతోటి ఎవరు కంపెనీ చేంజ్ అవ్వట్లేదు, అది చాలా చాలా వరస్ట్ ఉంది. సో ఇక్కడున్న వాళ్ళు కూడా కొంచెం మార్కెట్ మీద జాబ్ల మీద కొంచెం యాక్టివ్గా చూసుకుని ఉంటే బెస్ట్, లేకపోతే చాలా చాలా కష్టంగా ఉంది. అండ్ చాలా కష్టం అంటే మళ్ళీ కొత్త జాబులు అయితే అస్సలు రావట్లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా. సో జర్మన్ లాంగ్వేజ్ సర్లే ఇంగ్లీష్ జాబ్లే కదా మేము జర్మన్ నేర్చుకోవాలంటే కష్టం, జర్మన్ మనం కూడా నేర్చుకోవాలి. సో ఇప్పటికీ నాకు B2 వచ్చినా నేను కూడా నేర్చుకోవాలి, లేకపోతే చాలా కష్టంగా ఉంది పరిస్థితి. సో ఇంకొకటి, ఇప్పుడు మనం ఆటోమోటివ్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఆటోమోటివ్ ఒకటే కాదు, IT కూడా స్టేబుల్గా ఉంది, ఇట్లా లేదు. ఇట్లున్నప్పుడే కొత్త జాబ్లు వస్తాయి. సో ఇట్లా ఎప్పుడవుతుందని ఎవరని చెప్పలేము. ఆటోమోటివ్ అయితే ఇంకో 2-3 years వరకు ఇట్లే ఉంటుంది. అండ్ యాజ్ పర్ ద ప్రెస్, యాజ్ పర్ ద మీడియా 2027 వరకు మార్కెట్ కొంచెం ఇట్లే ఉంటుంది. అండ్ అప్పటికి చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసిర్రు, వస్తున్నాయి, ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో అప్పటి వరకు అయితే ఇప్పుడు కొత్త మాస్టర్స్ వచ్చే వాళ్ళకి, కొత్తగా జాబ్లు నెక్స్ట్ ఇయర్ అప్లై చేద్దాం అనుకున్న, వీసా అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళకి కొంచెం అప్పటికి మంచిగా ఉంటుంది. బట్ అప్పటి వరకు ఎవ్వరం ఏం చెప్పలేం. అండ్ ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను. అండ్ చాలామంది ఇక్కడ ఈ ఆపర్చునిటీ కార్డు మీద వచ్చిన వాళ్ళు ఇది ఈ జాబులు రాక డబ్బులు అయిపోతాయని కొన్ని డిప్రెషన్కి వెళ్తున్నారు. సో అవసరం లేదు, మీరు ఇండియా నుంచి అప్లై చేసిన జాబ్లు వస్తాయి. చాలామందికి ఇండియా నుంచి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు, జావా వాళ్ళు ఉన్నారు, డెవాప్స్ వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, నర్సింగ్ వాళ్ళు ఉన్నారు. అందరితో నేను వీడియోస్ ప్లాన్ చేస్తా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి నేను, అదేంటంటే నాకు తెలిసిన ఒక అతను ఈ రీసెంట్గా ఆన్లైన్లో పరిచయం అయ్యాడు. ఆయన ఎలాంటి జాబ్లో అప్లై చేద్దాం అనుకోలేదు జర్మన్లో, అసలు జర్మనీకి అర్థం ఆలోచన లేకుండే అంట. సో ఆయన లింక్డ్ఇన్ అనేది అట్లా బిల్డ్ చేసుకున్నాడు. సో ఇక్కడ వాళ్ళు చూసి లింక్డ్ఇన్ చూసి, రిక్రూటర్ చూసి కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ తీసుకొని వర్క్ కాంట్రాక్ట్ ఇచ్చిర్రు. తర్వాత వీసా వచ్చిండు, జాబ్ చేస్తున్నాడు. సో అసలు ఆయనకు జర్మన్ ఫార్మాట్ రెజ్యూమే లేదు. సో అట్లా ఉంటుంది సిచ్యువేషన్. సో మీరు కూడా మంచిగా మీ పోర్ట్ఫోలియో, అంటే ఒకవేళ మనమైతే లింక్డ్ఇన్ మంచిగా మెయింటైన్ చేయాలి, ఒక ఫ్రీలాన్సర్లు అయితే వాళ్ళ ఫ్రీలాన్సర్ పోర్ట్ఫోలియో ఉండాలి. సో అట్లా మెయింటైన్ చేసుకుంటే దేర్ మే బీ ఛాన్స్. ఇండియా నుంచి కూడా అప్లై చేస్తే చాలా జాబ్లు వస్తాయి. నేను చాలా వీడియోస్ చేశాను, చాలా చెప్పాను, మీరు అందరు దాన్ని చూస్తే చాలా యూజ్ అవుతుంది. సో ఇది నేను ఈరోజు చెప్పాలనుకుంది. సో ఇది చాలా కొంచెం ఏంటంటే సిచ్యువేషన్ అంత మంచి లేదు కాబట్టి నేను ఒక పొజిషన్లో ఉంటే ఎట్లా ఆలోచిస్తానో అట్లా చెప్పిన. సో మీరు కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఆలోచించుకొని అనాలిసిస్ చేసి ముందు స్టెప్ వేయండి, లేకపోతే కష్టమవుతుంది. అండ్ ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. సీ యూ నెక్స్ట్ వీడియో. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుతాడో కామెంట్లో మెన్షన్ చేయండి. సో కామెంట్స్ అనేది లైక్ హెల్పింగ్ ఈచ్ అదర్ లాగా, ఒక ఇన్ఫర్మేషన్ ఒకరు షేరింగ్, అట్లా నా కామెంట్స్ చాలా మంది చదువుతూ ఉంటారు. సో ఆడ కామెంట్లో మీరు ఏమన్నా మీకు తెలిసింది రాస్తే యూజ్ అవుతుంది. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. Constant learning to keep me thriving for